హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చాక్లెట్ ఐస్ క్రీమ్ తయారు చేసుకున్నామండి. హెల్తీగా ఐస్ క్రీమ్ తినాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. దీంట్లో బెల్లం, పంచదార ఏమీ వేయకుండా చాలా హెల్తీగా తయారు చేసుకున్నాం. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరూ తయారు చేసుకోవచ్చు ఈ సమ్మర్లో. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు ఓట్స్ వేసుకోండి. అలాగే ఒక 10-12 పొట్టు తీసుకున్న బాదం వేసుకోండి. ఒక 15 కాజు, అలాగే ఓ 2-3 టేబుల్ స్పూన్ల చాక్లెట్, ఒక 1 టీ స్పూన్ కోకో పౌడర్, ఒక 7-8 డేట్స్ వేసుకోండి. అలాగే ఒక గ్లాసు వేడి వేడి పాలు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోండి. ఓట్స్ అనేది బాగా నానుతాయి. ఇలా నానబెట్టుకున్న తర్వాత వీటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్లా వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోండి. ఇంకా దీంట్లో ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఒక 6 నుంచి 7 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఉంటే పైనుంచి కాస్త చాకో చిప్స్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. నేను ఇక్కడ ఒక నైట్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. చూశారు కదా, ఐస్ క్రీమ్ అనేది భలే ఉంది చూడ్డానికి. టేస్ట్ కూడా అంతే బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూశారు కదా హెల్తీగా చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.